హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పెన్షన్లపై శుభవార్త, కేంద్రం సంచలన నిర్ణయం అంటూ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులకు భారీ ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత, కుటుంబ పెన్షన్లను సమయానికి అందించాలని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆర్థిక శాఖ ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి వర్కింగ్ డే రోజు, అంటే చివరి పనిదినం రోజునే లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్లు జమ చేయాల్సి ఉంటుంది. అయితే మార్చి నెల పేమెంట్లకు ప్రత్యేక నియమాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత నెలలోనే ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఇక పెన్షన్లు ఖాతాలో జమ చేయడంలో జాప్యం జరుగుతుందని, అది పెన్షన్లపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల చివరి పనిదినం రోజునే వ్యక్తిగత, కుటుంబ పెన్షన్లను వారి ఖాతాల్లో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు జమ చేసే విషయంలో బ్యాంకులకు కొంత వెసులుబాటు కల్పించింది. మార్చి నెల పెన్షన్లను ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీన జమ చేయాలని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నెలవారీ పెన్షన్లు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అది ఆర్థికంగా ఇబ్బందులకు దారితీసి ఒత్తిడి పెరుగుతుందని పెన్షన్దారులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఆర్థిక శాఖ. ఇక పెన్షన్లు జారీ చేయడంలో ఎలాంటి జాప్యం జరిగినా కానీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేసింది. ఇక మార్గదర్శకాల్లో పేర్కొన్న సమయానుగుణంగా పెన్షన్లు జారీ చేయాలని, ఈ టైం లైన్ బ్యాంకులు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.